పెళ్లిళ్లకైనా శుభకార్యాలకైనా మన వాళ్ల చూపు బంగారం వైపే ఉంటుంది. కానీ ఇప్పుడు పండుగలు లేవు, పెళ్లిళ్ల సీజను కాదు. అయినప్పటికీ బంగారం ధర మాత్రం దిగి రావడం లేదు. పెరగడమే తప్ప తగ్గేదేలే అంటోంది. ఈ స్థాయిలో ధరలు పెరగడానికి కారణమేంటి? రానున్న రోజుల్లో గోల్డ్ రేట్ 1,00,000 క్రాస్ అవుతుందా? బంగారం భయపెడుతోంది, సామాన్యులకు షాకిస్తోంది, పసిడి ప్రియులకు అందనంటోంది. ఎన్నడూ లేనంతగా బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది చివరి వరకు అందరినీ ఊరిస్తూ వచ్చింది బంగారం. ధర తగ్గుతూ వస్తూ ఉండడంతో మంచి రోజులు వచ్చాయనుకున్నారు. ఇదే మంచి చౌక బేరమంటూ బంగారం షాపులకు పసిడి ప్రియులు క్యూ కట్టారు. కానీ కొత్త ఏడాదిలో పరిస్థితి మారిపోయింది. బంగారం ధరలు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. అలా ఇలా కాదు, ఊహించని రేంజ్ లో పైపైకి వెళుతున్నాయి. రై పరుగులు తీస్తూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా 80,000 మార్కును దాటేసింది బంగారం ధర. పసిడి ధరలు, ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్, గోల్డ్ రిజర్వ్ హెచ్చుతగ్గుల, వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. 2-3 వారాలుగా రోజు పసిడి ధర పెరుగుతూనే ఉంది. బంగారం పరుగులు ప్రస్తుతానికి ఆగినా ఫ్యూచర్లో మాత్రం మరింత దూకుడుగా ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ కావడంతో అక్కడి వారు బంగారంపై భారీగా పెట్టుబడులు పెట్టడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోందంటున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 81,000 దాటింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 74,000కు పైగా ఉంది. మరికొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ రానుండడంతో బంగారం ధర మరింత పెరగవచ్చని అంటున్నారు బంగారం దుకాణాల వ్యాపారులు. 2-3 నెలల్లో 90,000 మార్కు దాటవచ్చని అంటున్నారు. మనకి గోల్డ్ రేటు ఇప్పుడు ఈ పండగ సీజన్లో దరిదాపుగా గ్రాముకు వచ్చి 400 to 500 రూపీస్ ఈ 1 వీక్లోనే పెరిగిందండి. ఈ పెరుగుదల ఇప్పుడు మ్యారేజెస్ లేవు అయినా కానీ అన్సీజన్ అయినా కానీ గోల్డ్ రేట్ ఇలా పెరుగుతుందండి. ఫ్యూచర్లో ఇది 90,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు. కొనేవాళ్ళు ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి వాళ్ళు కొనుక్కోవడం బెటరు. ఈ ఇయర్ ఎండింగ్కి 90,000-95,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. మొత్తంగా పసిడి పరుగులతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. ఇలాగైతే బంగారం కొనేదెలా అంటున్నారు. అటు ఇన్వెస్టర్లు మాత్రం బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయంగా భావిస్తున్నారు.